అమ్మగారు, పార్వతి ఎక్కడికి వెళ్ళావు? అమ్మగారి కోసం వెళ్ళాను పెద్దబాబు గారు. అమ్మ ఇంటికి వచ్చేసింది కదా పార్వతి, అమ్మ క్షేమంగానే ఉంది. అమ్మగారు, మీరిక్కడున్నారేంటి? అక్క ఇంట్లో ఉండక అక్కడే కంపెనీ దగ్గరే ఉండమంటావా ఏంటి? లేదు చిన్నమ్మగారు, అమ్మగారిని ఆ రాక్షసులు కారులో తీసుకెళ్లడం నేను కళ్ళారా చూసినాను. మీకోసం నేను వచ్చాను కూడా. మీరు వాళ్ళ నుండి ఎట్ట తప్పించుకున్నారు? ఎట్ట బయటపడినారు అమ్మగారు? ఇది అనుమానించట్లేదు, నిజమే చెప్తుంది. కానీ వీళ్లకు అనుమానం వస్తే కష్టమే. పార్వతి, అక్కడ జరిగిన సంఘటన గురించి నువ్వు షాక్ లో ఉన్నట్టున్నావు. ఏమైందమ్మా? ఎందుకలా కంగారు పడుతున్నావు? అయ్యగారు, అమ్మగారిని ఆ రౌడీలు బలవంతంగా తీసుకెళ్లిపోవడం నేను చూశాను. ఇక్కడే ఉన్నారు కదా, నువ్వు భ్రమ పడుతున్నావేమో పార్వతి. వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగు, కొంచెం టెన్షన్ తగ్గుతుంది. నేను చూశాను, నా కళ్ళు నన్ను మోసం చేయవు. అమ్మగారిని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. పార్వతి, ఏంటి పిచ్చి మాటలు? నేను నీ కళ్ళెదురుగానే ఉంటే లేను అన్నట్టు చెప్తున్నావేంటి? మీరిక్కడుంటే మరక్కడ తీసుకెళ్ళింది ఎవరిని అమ్మగారు? ఇక్కడ అమ్మగారంటావు, అక్కడ ఎవరో అమ్మగారిని తీసుకెళ్లిపోయారంటావు. పిచ్చి పట్టిందా ఏంటి పార్వతి? నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. పార్వతి, నువ్వు ఆందోళన పడకు. ఎవరినో చూసి పొరపాటు పడుంటావు. లేదు, నేను చూసింది మిమ్మల్ని. చూసింది మిమ్మల్ని అంటుంది, మళ్ళీ మీరు ఇక్కడ కాదు అక్కడున్నారంటుంది. అసలు ఏం జరుగుతోందా అంటే? పార్వతి, నీకేమైంది? పెద్దబాబు గారు, అమ్మగారు నన్ను పిలిచినారు. పార్వతి అని కేక్ ఎట్టినారు. నేను పరిగెత్తుకుంటూ పోయే లోపు అమ్మగారిని ఆ రౌడీ విధవలు కార్లు తీసుకెళ్లిపోనారు. ఎవరో నిన్ను కన్ఫ్యూజ్ చేశారు పార్వతి, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. పార్వతిని ఎవరో దృష్టి మరల్చారు పెదబాబు, అందుకే ఇలా మాట్లాడుతోంది. కొద్దిసేపటికి మామూలైపోతుంది, వదిలేయండి. అవును సార్, నన్ను కూడా పట్టుకుని ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటికి అని గొడవ పడింది. మళ్ళీ ఈ రోజు ఆంటీని పట్టుకుని ఆంటీ ఇక్కడ లేరని అంటుంది.
బాంబు దాడి కన్నా నీ మాటలే మళ్ళీ బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాయా పార్వతి? అసలే కుంగిపోయాం. భవానీ ఆంటీ 2 నిమిషాలు ఆగండి. పార్వతి బీ కూల్. కంగారు పడకుండా స్థిమితంగా ఉంటే అంతా నీకే అర్థం అవుతుంది. ఏదైనా పొరపాటు జరిగితే నన్ను విమర్శించడానికి కూడా వెనకాడకు పార్వతి. ఇరవై 24 గంటల తర్వాత సర్వాధికారాలు నీవే పార్వతి. అమ్మగారు, నిన్న మీరు నాకొక మాట చెప్పినారు. 24 గంటల తర్వాత నీకేమనిపిస్తే అది చేయమన్నారు. ఇప్పుడు చెప్తున్నాను అమ్మగారు, ముందు ఇంట్లో నుంచి ముసుగు కట్టుకున్న దీన్ని పంపించేయండి. పార్వతి, ఇలా చేయకు. మనసులో ఏదో పెట్టుకుని ఇంకొకరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. నేను ముసుగు వేసుకున్నందుకు పార్వతి అనుమానిస్తోంది. నా మొహాన్ని నేను చూసుకోలేనని ఇలా కట్టుకుంటే ఇలా అనుమానిస్తోంది. ఆంటీ, నేను వెళ్ళిపోతాను. ఖుషి, పార్వతికి ఇంటికి అదే వంటింటి భారాన్ని తగ్గించాలని ఇక్కడికి నిన్ను రమ్మన్నాను. తనేదో మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోకు. పెదబాబు, అమ్మా, రేపే సీమంతం. అనవసరమైన ఆందోళనతో పార్వతిని ఉండొద్దని చెప్పు. ఈరోజు జరిగిపోయిన దాన్ని మర్చిపోండి. రేపు సంతోషంగా శుభకార్యం జరిగేలా చూడండి. పార్వతి పద. పెద్దబాబు గారు, నేను చెప్పేది. రా పార్వతి. అమ్మా పార్వతి, వద్దమ్మా, ఇంకేం చెప్పద్దు. ఎవరికి ఏం కాలేదని సంతోషించమ్మా, అంతే చాలు. పెద్దబాబు, పార్వతిని లోపలికి తీసుకెళ్ళు. రా పార్వతి. పార్వతికి ఎందుకు ఆంటీ అలాంటి అనుమానం వచ్చింది? ఈ విషయాన్ని మర్చిపోండి. చర్చించే కొద్దీ అందరికీ చిరాగ్గా ఉంటుంది. బంగారం పద. రేపు సీమంతంలో అంతమయ్యే ప్రాణం ఎవరిది? నా మాటను
మీరెవరు నమ్మట్లేదు కదా పెద్దబాబు గారు. పార్వతి పార్వతి ఒకసారి ఇటు చూడు. నా కళ్ళలోకి చూడు పార్వతి. నేను ఎప్పుడైనా నువ్వు చెప్పింది తప్పన్నానా? నీ మాటను కాదన్నానా? ఇప్పుడు అంటున్నారు కదా పెద్దబాబు గారు. అరే అమ్మగారు పార్వతి అని కేకేయడం నేను విన్నాను పెద్దబాబు గారు. ఆ రౌడీలు కారులో తీసుకెళ్లిపోనారు. నేను నెమ్మడించాను. కాన రాకుండా ఏటో పోనారు. తప్పించుకుని వచ్చుంటే అక్కడ జరిగింది అమ్మగారి ఇంట్లో చెప్పాలి కదా. కానీ నిమ్మకి నీరెత్తినట్టు గమ్మునున్నారు పెద్దబాబు గారు. ఎవరు నేను చెప్పింది వినట్లేదు. ఎందుకంటే నేను పిచ్చిదాన్ని కదా పెద్దబాబు గారు. ఎందుకలా మాట్లాడుతున్నావు పార్వతి? నేను చెప్పేది నమ్మకపోయినా మీరు చూసి నమ్ముతున్నారని నా భయం. పార్వతి నువ్వెందుకు ఏడుస్తున్నావు? కంగారు పడుకో ప్లీజ్, ఏడవద్దు. నువ్వు అనవసరంగా కంగారు పడకు పార్వతి. మంచినీళ్ళు తెస్తానుండు. పార్వతి తాగు. ఇంకొంచెం తాగు. పార్వతి నీ మాటల్ని బట్టి చూస్తే ఇంట్లో ఉన్నది అమ్మ కాదనుకోవాలి. అమ్మ ఇంకెక్కడో ఉందంటావు, అవునా? ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేను కాని అమ్మగారైతే ఆపదలో ఉన్నారని మటుకు అక్షరాల నిజం పెద్దబాబు గారు. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మవు కాదని ఎలా అడుగుతాను? నువ్వే చెప్పు. నీ అనుమానాన్ని నిజం అనుకుని నేను ప్రశ్నించలేను కదా. మీరు అడగకపోతే అమ్మగారు చుట్టూ ఏదో జరుగుతుందని ఆలోచించే మీకు ఏ సమాధానం దొరకదు పెద్దబాబు గారు. సరే సరే, నీకోసం నువ్వు అన్నదే నమ్ముతాను. నా కోసం కాదు, నిజమేంటో తెలుసుకోవాలంటున్నాను. అలాగే అలాగే, నేను అదే పనిలో ఉంటాను. కానీ నువ్వు ఆందోళన పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఏమవుతుందో ఆలోచించు ప్లీజ్. హలో, ఎలా ఉన్నావు పార్వతి? నా సవతి. ఏయ్ నీలంబరి, తమాషా చేస్తున్నావా? నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావని మిడిసి పడొద్దు. నేను అనుకున్నది చేసేదాకా తిరుగుతూనే ఉంటాను. ఈ రోజు మీ అందరి చావు త్రుటిలో తప్పింది. ఇక పైన కూడా నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఎవ్వరూ మిగలరు. అఖిలాంటి కూడా నా గుప్పెట్లోనే ఉంది పార్వతి. పెద్దబాబు గారు విన్నారా విన్నారా? నేను చెప్పింది నిజమని అర్థమైనదా? ఏయ్, ముందు నేను చెప్పేది వినవే. హే, ముందు అమ్మగారు ఎక్కడున్నారో చెప్పవే. చెప్పు, అమ్మగారిని ఏం చేసావు? దేవాతో నీ సంబంధం తెగిందని చెప్పు. అప్పుడు మీ అమ్మగారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నేను చెప్తాను పార్వతి. హలో హలో, పెట్టేసింది పెద్దబాబు గారు. చూసినారా, అమ్మగారిని ఎత్తుకుపోయారని ఏదో చేస్తున్నారని నాకు భయంగా ఉంది. నాకు తెలుసు నువ్వు తిరిగి కాల్ చేస్తావని, కానీ నేను లిఫ్ట్ చేయను కదా. షట్!
ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అది రాక్షసి పెద్దబాబు గారు, సమాధానం చెప్పదు. మళ్ళీ చేస్తాను. లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను, కానీ మీతో మాట్లాడకుండా ఇంకెవరితోనూ మాట్లాడినట్టు నమ్మిస్తాను. దేవా. హలో హలో నీలాంబరి, హలో, మాట్లాడు. రే, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందిరా. ఖచ్చితంగా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటన్నది రే, హ, అఖిలాండేశ్వరి ఆంటీ నా గుప్పెట్లో ఉంది అనగాని ఇప్పుడు ఇంట్లోనే ఉన్న వాళ్ళమ్మను దేవానే ప్రశ్నిస్తాడు. పార్వతి కూడా నువ్వు మా అమ్మగారివి కాదు అని గట్టిగా అరుస్తుందన్నమాట. దెబ్బకు ఇంట్లో గొడవలు మొదలవుతాయి. మగుడు పెళ్ళాలిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. తల్లి కొడుకులు వేరుపడి రోడ్డున పడతారు. అది అది నా ప్లాన్. ఎలా ఉంది మన ప్లాన్? ఎప్పుడైతే పార్వతిని ఇంటి పెద్ద కోడలని అఖిలాంటి డిక్లేర్ చెయ్యాలనుకుందో అప్పుడే ఇలా స్కెచ్ వెయ్యాలని నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఆ ఫ్యామిలీనే కొట్టుకు చచ్చేలా చేశాను. ఏ నీలాంబరి, నీలాంబరి, నాతో మాట్లాడు. నీలాంబరి, హలో హలో, ఏ నాతో మాట్లాడు. నీలాంబరి, నీలాంబరి. షిట్. పెద్దబాబు గారు అంటే? అవును పార్వతి, అది మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఇంట్లో గొడవలు మొదలయ్యేలా ప్లాన్ చేసింది. అంటే అమ్మగారులా అట్టంటి సీర కట్టుకుని ఇంకెవరో కార్లో పోయి ఉంటారా పెద్దబాబు గారు? అట్ట కూడా మోసం చేస్తారా? ఏం అర్థం కావట్లేదు పార్వతి. తొందరపడి మనం తప్పటడుగు వేయాలనే ఇలా చేస్తుంది. సార్, లోపలికి రావచ్చా? ఆంటీ పాలిచ్చి రమ్మన్నారు సార్. అక్కడ పెట్టి వెళ్ళు. సార్, ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. మీ భార్య పార్వతి కంగారులో ఆంటీని అనుమానించారు కానీ నిజంగా తన మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు. తననేమీ అనకండి, జరిగింది మర్చిపోండి సార్. ఇలా చెప్తున్నందుకు ఇంకోలా అనుకోకండి. అలాంటిదేం లేదులే, నువ్వెళ్ళు. పార్వతి, తాగు. నాకేమొద్దు పెద్దబాబు గారు. తాగు పార్వతి, వద్దంటే ఎలా? తాగు. మీ అన్యోన్యత ఆప్యాయత రేపటి వరకే దేవా. ఈలోపే దాన్ని పిచ్చి దాన్ని చేస్తాను.